ఫ్రెండ్స్, అవర్ ఛానల్ బిక్ అండ్ శేఖర్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే బాగున్నాం. ఈరోజు పకోడీ చేద్దాం అనుకుంటున్నా. చూడండి, ఉల్లిగడ్డ అయితే కట్ చేసుకున్నా. ఒక పెద్ద సైజు 4 ఉల్లిగడ్డలు కట్ చేసిన. పకోడీ చేసుకుందాం అనుకుంటున్నా. ఇప్పుడైతే తయారు చేద్దాం. ఇందులో ఫస్ట్ అయితే కొద్దిగా సాల్ట్ వేసి ఉల్లిగడ్డలు మొత్తం ఇట్లా తీసుకుందాము. టేస్ట్కి సార్ కూడా సాల్ట్ ఇట్లా ఒకసారి అన్నిటిని ఇట్లా మంచిగా ఇట్లా విసుకాలి. ఉప్పు వేసి మంచిగా ఇట్లా విసుకాలి. ఇందులో నీరు అనేది వచ్చేటట్టు విసుకాలి మంచిగా. చూడండి, ఈ విధంగా పదనైంది. మంచిగా విసుకాలి. కొత్తిమీర అయ్యా, నువ్వు తీయకు, నేను వేసుకుంటే నువ్వు తీస్తావా? వేయనివా నన్ను? కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, పసుపు. అయ్యో, నువ్వు చేస్తావమ్మా. పసుపు, రుచికి సరిపడా కారం. నేను హాఫ్ స్పూన్ ఎత్తున్నా. అంతలే ఇందులోనే నేను శనగపిండి కాకుండా మామూలుగా మైదాపిండి తోటి వేస్తున్నా. మైదాపిండి ఒక 5 స్పూన్లు వేసుకున్నా. ఒకటి, 2, 5 స్పూన్లు మైదాపిండి అయితే వేసిన. ఒకసారి మొత్తం కలుపుకున్నా. ఉల్లిగడ్డ విసుకున్నాం కాబట్టి ఉల్లిగడ్డలోనే మంచిగా ఉన్నది కదా, రసం అనేది ఉంటుంది. ఇక మనం అలాగా నీళ్ళు పోసుకుని అవసరం ఏం లేదు. నేనైతే మైదాపిండితో ఫ్రై చేస్తాను ఒకసారి, చాలా బాగుంటుంది. మా చిన్నగాడైతే తీట పని చేస్తుండని అన్ని ఉల్లిగడ్డలు అన్నీ తింటాడు మా చిన్నగాడు. ఇంకా 2 స్పూన్లు అంత వేసుకున్నా. చూడండి, మొత్తం మంచిగా కలగలుస్తాడు. కొద్దిగా వాటర్ పడితే, ఎక్కువ అవసరం లేదు. చూడండి, కొద్దిగా సరిపోతాయి. చూడండి, ఈ విధంగా అయితే విసుకోవాలి మంచిగా. చూడండి, ఇట్లా వస్తట్టు అండి. ఈ విధంగా అయితే కలుపుకోవాలి మంచిగా. మంచిగా ఇట్లా మంచిగా చూడండి, ఈ విధంగా అయితే మొత్తం ఇది కలుపుకోవాలి. ఈ విధంగా అయితే మంచిగా కలుపుకొని ఇప్పుడైతే ఈ పకోడీ వేసేసుకుందాం. చూడండి, నూనె అయితే వేడి అయింది. ఇప్పుడు ఇందులో వేసుకుందాం. కొద్దిగా వేసుకొని చూద్దాం కాయిందో లేదో. చూడండి, మంచిగా అయితే కాయింది. ఇట్లా చిలుకలుగా వేసేసుకుందాం. చూడండి, ఇట్లయితే చిలుకలాగా మంచిగా ఇట్లా వేసుకోవాలి. అంత ఒక దగ్గర కాకుండా అంత ముప్పుడంతా ఆడింత వేసుకోవాలి. అంతా ఈ విధంగానే వేసుకోవాలి.
ఓకేనా. ఫస్ట్ వేసింది అయితే ఇక గోలింది మంచిగా. సెకండ్ వైపు వేసుకుందాం. కొద్దిగా సిమ్లో పెట్టుకొని చేసుకుందాము, మంచిగా ఉడుకుతుంది. బాగా వేడిగా ఉంది కాబట్టి ఒకసారి ఇట్లా కూడా ట్రై చేయండి. ఊరికే శనగపిండి కాకుండా మామూలుగా మైదాపిండితో అయితే చేస్తున్నాను నేను. ఇట్లా కూడా వేయండి ఒకసారి, మంచిగా ఉంటుంది, చాలా బాగుంటాయి. చూడండి పకోడీ అయితే వేగింది మంచిగా. ఈ రకంగా కాల్చుకుంటే సరిపోతుంది. సిమ్లో పెట్టుకొని ఇదైతే తీసేసుకుందాం. చూడండి సేమ్ దాని లెక్కనే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మంచిగా ఉంటుంది. మొత్తం అట్లే అంతా తీసేసుకోవాలి. మళ్ళీ ఇంకిది పెట్టు. ఇంకితుందిగా కొద్ది చేతిలో తీసుకొని ఇట్లా చీలికలాగా ఇట్లా అనుకోవాలి. ఈ రకంగా అనుకుంటా వేసుకోవాలి. ఇది కూడా సేమ్ దాని లెక్కనే మంచిగా గోలించుకోవాలి. వేసినాక కొద్దిగా సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి, ఎందుకంటే నూనె ఇట్లా వంగుతుంది కాబట్టి వేయంగానే సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. చూడండి అన్నీ అయిపోయినాక ఒకసారి అయితే మిర్చీలు అయితే ఇట్లా నూనెలు వేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా గంట పెట్టి ఇట్లా వేసుకుంటే సరిపోతుంది, మొత్తం అల్ల వేయకుండా. గ్యాస్ బంద్ చేయాలి. గ్యాస్ బంద్ చేసి ఇట్లా పెట్టేసుకుంటే అయిపోతుంది. నూనె వేడిగా ఉంటుంది కాబట్టి తొందర అయిపోతుంది. అండి కజ్జమే కూడా గిట్లా మంచిగా నూనె గ్యాస్ బంద్ చేసి ఇట్లా వేపుకోవాలి. వేపుకొని వేసుకోవడమే. పకోడీ అయితే రెడీ అయింది. చూడండి ఫ్రెండ్స్, పకోడీ అయితే రెడీ అయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. శనగపిండితో కాకుండా మైదాపిండితో చేసినవి అయితే చాలా బాగుంటుంది. ఓకేనా. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా. బాయ్.